ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కీర్తనలు 107:9. ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు మన ప్రభు అయిన యేసు మాత్రమే. ఇతరుల నుండి ఆత్మీయ ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఆశించి నిరాశ చెందకు. ఎందుకంటే నీ నుండి కూడా వాళ్ళు ఎక్కువగా ఏదో ఆశిస్తారు. నీవు ఆశించినవి వాళ్ళ ద్వారా పొందలేవు, వాళ్ళు ఆశించినవి నీ ద్వారా పొందలేరు. మన క్రైస్తవ జీవితంలో ఒకరు ఆశించిన ఒకరి ద్వారా ఒకరు ఆశించిన అన్నిటికీ తృప్తి పొందలేవు. గనుక ఏ ఒక్కరి మీద కూడా ఎక్కువగా ఏ విషయంలో కూడా వారు మాకు సహాయం చేస్తారు, నా ఆశను తీరుస్తారని వారి మీద మనం ఆశ పెట్టుకోకూడదు. అనగా ఆశగల ప్రాణాన్ని దేవుడు మాత్రమే తృప్తిపరుస్తాడు. దేవుని ద్వారా మాత్రమే మనం తృప్తిపరచబడతాము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేక ఆశలు కలిగి ఉన్న మనం దేవుని వైపు చూసి మన ఆశలను తీర్చగల దేవుని మీద ఆధారపడి తద్వారా ఆశలు తీర్చబడడం ద్వారా తృప్తి పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కండ్లు మూసుకుందాం, నాతో కలిసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కూడా కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు అయ్యా. కీర్తన గ్రంథం ద్వారా మాతో మీరు మాట్లాడారు. 107వ సంకీర్తన 9వ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఆశలు మీరు మాత్రమే తీరుస్తారని ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. మేము చాలాసార్లు మాకున్న ఆశల పట్ల ఇతరులు ఎవరన్నా మాకు మేలు చేస్తారేమో, ఇతరులు ఎవరన్నా మాకు సహాయం చేస్తారేమో, ఇతరుల నుండి మేము ఏమన్నా పొందుకోగలుగుతామేమోనని చాలాసార్లు మేము ఎదురు చూస్తూ ఉంటాం. దానివల్ల మా జీవితంలో నిరాశ, నిస్పృహ, మా ఆశలు తీర్చబడవు. మరొకసారి మీరు స్పష్టంగా నాతో మాట్లాడారు. నేను మాత్రమే మీ ఆశలు తీర్చగలను, ఆశలు తీర్చగలిగింది దేవుడు మాత్రమే అని సెలవిచ్చారు. ఇక మేము మనుషుల వైపు చూడకుండా కేవలం మీ వైపు మాత్రమే చూసి మీరు చేయబోతున్నటువంటి కార్యాలు, మీరు మా పట్ల చేయబోతున్నటువంటి పరిస్థితుల వైపు ఎదురు చూసి ఆశగల ప్రాణాలన్నీ కూడా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఆశపడుతున్నారు, ఆరోగ్య విషయాలు, ఆర్థికమైన విషయాలు, గృహాల విషయాలు, వివాహాల విషయాలు, పనుల విషయాలు, పరిస్థితుల విషయాలు, వారు మీ మీద ఆధారపడిందని కార్యాలు జరిగించని ప్రార్థన చేయాలి. సెలవు ధ్యాన కోడికలో తోడుకుండండి. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎండ విషయంలో మీ సహాయం దయచేయండి. ఈ దినమంతా కూడా మీ దీవెనలతో మమ్మల్ని నింపి మీ మహాకృప చేత నడిపించి సహాయం చేయమని, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.